వెయిట్ ఎ మినిట్. యెస్. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్‌సైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, అట్ ఫస్ట్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి మనకేం కావాలి? ఈ కామర్స్ వెబ్‌సైట్ బిల్డ్ చేయాలంటే మనం ఏం బిల్డ్ చేయాలి? ఏం కావాలి మనకి? వెబ్‌సైట్ బిల్డ్ చేయడానికి ఏం కావాలి? కీ ఫీచర్స్. హోస్టింగ్. ఏంటి? ఓయ్! మీరేమైనా దాక్కుంటున్నారా ఏంటి? హ్మ్. దాక్కుంటే వస్తుందా? ఈ కామర్స్ వెబ్‌సైట్ ఏమన్నా? ఈ కామర్స్ వెబ్‌సైట్ కావాలి అంటే టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ చెప్పాననుకుంటా లాస్ట్ సెషన్‌లో. ఏ వెబ్‌సైట్స్ వాడి మనం ఈ కామర్స్ బిల్డ్ చేయొచ్చు అనేది చెప్పానా లేదా? బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్, నో. కస్టమర్ టు అది టైప్స్ ఆఫ్ కస్టమర్. బిజినెసెస్, టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అది. అది కాకుండా టూల్స్ ఆఫ్ వెబ్‌సైట్ చెప్పండి. టూల్స్ ఆఫ్ వెబ్‌సైట్స్. ఇక్కడొచ్చేసి అట్ ఫస్ట్ ప్లగిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? ప్లగినేనా యాడ్ చేస్తాం? ఏ ప్లగిన్ వాడాలి? ఏ ప్లగిన్ వాడతాం? కామర్స్. యెస్. కామర్స్ వాడతాం. ఓకే. వచ్చింది కదా కామర్స్. దాన్ని నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. వన్స్ అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత యాక్టివ్ అనేది చేస్తున్నా. బికాజ్ ఈ ప్లగిన్ ఉంటేనే మనం ఈ కామర్స్ వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేసుకోగలుగుతాం. ఓకే. నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు గూడా. రైట్ యువర్ ప్లగిన్స్ లోకి నోట్స్. పోయి ఊకామని వస్తుందారు అక్కడ శశి. ప్లగిన్స్ లో ఏంటండి? వచ్చింది అట్లా ఊకామర్స్. ప్లగిన్స్ లో వచ్చింది అట్లా ఊకామర్స్ అనేది. ఆ! యాడ్ అక్కడ ప్లగిన్‌లోకెళ్ళి అక్కడ యాడ్ ప్లగిన్ యాడ్ న్యూ వస్తది కదా! యాడ్ న్యూ దగ్గర కామర్స్ ప్లగిన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం. ఏంటది? కామర్స్. ఇదిగో కామర్స్. నోట్ చేసుకున్నారా? కామర్స్ అనేది వాడుతున్నాం. నేనైతే ఇప్పుడింకా ఆహ్, ఐ మీన్ ఏంటంటే పోస్ట్‌లేమి డిలీట్ జేయట్లేదు. ఆల్రెడీ ఉన్నదే వాడేస్తున్నా. ఇంకా డబ్ల్యూపీ రీసెట్ అయితే ఏమీ వాడట్లేదు. మీరు ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు డబ్ల్యూపీ రీసెట్ అనేది వాడుకోండి. బట్ నేను ఇప్పటికైతే ఇదే యూజ్ చేసేస్తున్నా. ఓకే. ఈ ప్లగిన్ ఎందుకు వాడతాము అంటే, ఈ ప్రొడక్ట్స్ అనేది రావడానికి. చూస్తున్నారా? కామర్స్ కిందే వచ్చింది ప్రొడక్ట్. అలాగా మనం ముందుసారి ఏం వాడాము? హ్మ్. ముందుసారి ఏం వాడితే మనకు అలా కిందొచ్చింది? ఏంటి ఎవ్వరు మాట్లాడరా ఏంటి? సెషన్ నేను ఒక్కదాన్నే చెప్పుకునేలా అయితే సెషన్ ఇప్పుడే ఆపేస్తాను. ఎవ్వరు మాట్లాడకపోతే. ప్రొడక్ట్స్ అనేది మనకి కామర్స్‌లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దాని గురించి కామర్స్ ప్లగిన్ అనేది ఇన్‌స్టాల్ చేశాము. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, ఎస్. క్లియర్. నో. మీరు అలాగే చేయండి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రొడక్ట్స్‌లోకి వెళ్తున్నాను. యాడ్ న్యూ ప్రొడక్ట్. నౌ నేను ఒక న్యూ ప్రొడక్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సైలెంట్‌గానే ఉండండి. బీ సైలెంట్. ఓకే. అట్ ఫస్ట్ మనం ప్రొడక్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. కామర్స్‌కి దేనికైనా గూడా. అలా ప్రొడక్ట్ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఒక ప్రొడక్ట్ అనేది తీసుకుంటున్నాను. ఆ ప్రొడక్ట్ ఆహ్, ఇప్పుడొచ్చేసి నేను సేమ్ సిమిలర్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలా ఏవైతే ఉంటాయో దానికిలాగే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఒక్కసారి మీకు అది రిఫరెన్స్‌కి చూపిస్తాను అమెజాన్. చూడండి. అమెజాన్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్
కేటగిరీస్ ఉన్నాయో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ కదా. 2 days డీల్స్, ఈ రోజు పర్టికులర్ డీల్స్ ఏమైనా ఉంటే ఆ డీల్స్ గురించి, మొబైల్స్ గురించి, ప్రైమ్ గురించి, అండ్ కస్టమర్ సర్వీస్ గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి, ఫ్యాషన్ గురించి, న్యూ రిలీజ్ అది ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మొత్తం అన్నిటికి న్యూ రిలీజ్కి సంబంధించి అన్నీ ఉంటాయి. హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ గురించి మల్టిపుల్ సంబంధించి. ఓకేనా? ఎవరి రోజా? ఓకే. ఇలాగ మల్టిపుల్ అయితే యూజ్ చేస్తాము మనం. ఫ్రెష్. ఓకే. గ్రాసరీస్ గురించి సంబంధించి కూడా ఉంది. అండ్ అలాగే ఎంఎక్స్ ప్లేయర్స్, డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి, సెల్. ఓకే. మనమే సెల్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించి కూడా ఉంది. బట్ ఇప్పుడు అదైతే నేనేం చెప్పట్లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలాగా యాడ్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ రెడ్ ఏ లైన్ కుర్తి అని ఇచ్చాను. సో, ఏ లైన్ కుర్తి. జస్ట్ అదే ప్రోడక్ట్‌కి కావాల్సింది నేను ఇక్కడ సెర్చ్ చేసి, ఆ ప్రోడక్ట్‌కి సంబంధించి నేను స్టఫ్ అంతా తీసుకోవడానికి వెళ్తున్నాను అంతే అమెజాన్‌లోకి. బికాజ్ మీకు కొంచెం క్లారిటీగా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఓకే. అబౌట్ దిస్ ఐటెమ్. నాకు డిస్క్రిప్షన్, నేను ఫస్ట్ నేమ్ ఇచ్చేసాను. నేమ్ ఇచ్చిన తర్వాత కిందకొచ్చాను. ఇక్కడ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది. నేను ఇక్కడ ఇది ఇచ్చాను. అట్ ఫస్ట్ నాకు పారాగ్రాఫ్ కాకుండా హెడ్డింగ్ కూడా ఇంక్లూడ్ చేయమంటున్నాను ఇక్కడ. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి అబౌట్ ప్రోడక్ట్. ఎప్పుడు క్యాపిటల్స్ అనేది యూజ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తున్నాను నేను. నాకు ఎంత కావాలో అంత ఇచ్చేసుకుంటున్నా. ఓకే. నాకు కావాల్సినవన్నీ నేను ఇచ్చేసుకుంటున్నాను. డిస్క్రిప్షన్ అనేది మోస్ట్లీ మీకు తెలిసే ఉంటుంది. ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది కూడా. ఓకే. ఇది హెడ్డింగ్లో కావాలి కాబట్టి ఆ హెడ్డింగ్లో కావాల్సిన దాన్ని కూడా నేను అది హెడ్లోకి పెడుతున్నా. హెడ్డింగ్ 3లో ఉంది. నాకు హెడ్డింగ్ 3 కాదు, హెడ్డింగ్ 2లోకి మార్చమని చెప్పా. ఓకే. అలాగా నాకు కావాల్సినవన్నీ నేను ఓకే. నేను ఇలా ఇచ్చేసుకున్నాను ప్రోడక్ట్ డీటెయిల్స్ అవిని. ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేసాను. ఓకే. ఇక్కడ కమింగ్ టు ప్రోడక్ట్ డేటా. ఈ ప్రోడక్ట్ డేటా ఏమైతే ఉందో సింపుల్ ప్రోడక్ట్ గురించి మనం ఇస్తున్నాం. లేదు ఇక్కడ మల్టిపుల్‌గా ఏదైనా కేటగిరీని గ్రూప్డ్‌గా కావాలి అనుకుంటే, లేదా నేను ఏదైనా అఫిలియేట్ ప్రొడక్ట్ చేయాలి అనుకుంటే దాని గురించి ఇవ్వచ్చు. కానీ నేను ఇప్పుడు సింపుల్ ప్రోడక్ట్ గురించి ఇస్తున్నాను. ఓకే. అండ్ కమింగ్ టు జనరల్ అండ్ జనరల్‌లోకొస్తే ఇక్కడ రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ అని ఉంటుంది. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి అంటే మనం చూస్తాం చూడండి. ఇక్కడ చూపిస్తాను దీనిది. మీకు క్లియర్‌గా అర్థం కావడానికి. గో బ్యాక్. చూడండి. ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ఈ కుర్తీకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 1999. ఓకే. 2000 అన్నమాట. దాని మీద 78% ఆఫర్ ఉంది. 440కే వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను కూడా అలాగే ఇక్కడ ఒక కుర్తీ ప్రైస్ వచ్చేసి 1750 రూపీస్ పెట్టాను. రెగ్యులర్ ప్రైస్. ఓకే. రెగ్యులర్ ప్రైస్ అనేది 1750 పెట్టాను. బట్ ఆఫర్ ఇప్పుడు శ్రావణం ఆఫర్ జరుగుతుంది కాబట్టి 999కే వస్తుంది అని నేను పెట్టుకున్నాను. ఓకే. అలాగా ఇక్కడ అర్థమైందా? సేల్ ప్రైస్ ఏంటి, రెగ్యులర్ ప్రైస్ ఏంటి అనేది. సేల్ ప్రైస్ అనేది
డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వచ్చే ప్రైస్ని మనం అక్కడ మెన్షన్ చేయాలి సేల్ ప్రైస్ అంటే. అండ్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనం ఏదైతే ప్రైస్ పెడుతున్నామో దానికి ఎలాంటి ఆఫర్ ఉండదు, ఒరిజినల్ ప్రైస్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అండ్ కమింగ్ టు ఇన్వెంటరీ. ఇన్వెంటరీలోకి వచ్చేసాను నేను ఇప్పుడు. ఇక్కడ చూడండి, జనరల్ అయిపోయింది, ఇన్వెంటరీలోకి వచ్చాను. యూ ఎస్ ఎస్కేయు అనేది ఏంటి అంటే ఎవ్రీ ప్రోడక్ట్కి ఒక యూనిక్ కోడ్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది దీనికి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసినప్పుడు. ఎందుకంటే ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. పింక్ కలర్ ఒకటి ఉంది, ఎల్లో కలర్ ఒకటి ఉంది. ఇలాగా ప్రతి దానికి కూడా ఒక యూనిక్ కోడ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. బికాస్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, బ్లూ కలర్లో ఇదొక బ్లూ ఉంది, ఇదొక బ్లూ ఉంది, ఇదొక బ్లూ ఉంది. ఏ బ్లూ అనేది నాకు తెలియాలి. అది తెలియడానికి మనం యూనిక్ కోడ్స్ అనేవి మెన్షన్ చేసుకోవాలన్నమాట. దానికే ఎస్కేయు అనేది యూస్ చేస్తాం. సో నేను ఇక్కడ వచ్చేసి కుర్తీ కాబట్టి K_1234 అని ఒకటి ఇచ్చాను. ఓకే, ఇంకా ఇది కూడా యూనిక్ పిన్నే అనమాట. ఆ పిన్ అనేది ఇవ్వాలి. అది వదిలేస్తున్నాను నేను ఇప్పుడు. మనం పర్టికులర్గా ఇవ్వాల్సిందైతే మాత్రం ఎస్కేయు అనేది మాత్రం ఇవ్వాలి. ఎస్కేయు అంటే ఏంటి? పర్టికులర్ ప్రోడక్ట్కి యూనిక్ కోడ్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో దట్ మనకి ఈజీ అవుతుంది అండ్ కస్టమర్ ఏం సెలెక్ట్ చేసుకున్నారో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ స్టాక్ మేనేజ్మెంట్. ఎంత మనం ఎన్ని ఉన్నాయి అనేది చూస్తూ ఉంటాం. కొన్ని కుర్తీస్కి వెళ్తే ఓన్లీ 5 అవైలబుల్, ఓన్లీ 2 లెఫ్ట్, ఓన్లీ 7 లెఫ్ట్ అలా వస్తూ ఉంటుంది కదా. అంటే ఎమర్జెన్సీని క్రియేట్ చేసినట్టు అవుతుంది. అండ్ అలాగే మనకి ట్రాకింగ్ కూడా తెలుస్తుంది. ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది తెలియాలి కదా. సో దాని గురించి మనం ఇక్కడ ఈ ట్రాకింగ్ అనేది పెట్టుకుంటాం అనమాట. స్టాక్ క్వాంటిటీ ఫర్ దిస్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఈ ప్రోడక్ట్కి మనం ట్రాకింగ్ ఎలా చేసుకోవచ్చు. అది కూడా మీరు ఒక 100 200 ఇస్తే చూపించదు. బట్ ఇక్కడ ఎన్ని అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. 10 ఉన్న దగ్గర నుంచి నాకు చూపించు, లేకపోతే నాకు 10 వద్దు, 5 ఉన్నాయి అంటే హరీ అవ్వండి బికాజ్ ఇక్కడ 5 ఉన్నాయి అని చూపించడానికి ఈ క్వాంటిటీని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అంతేకాని హ్యూజ్ క్వాంటిటీని ఇక్కడ మెన్షన్ చేసిన యూజ్ ఉండదు గైస్. బికాజ్ అక్కడ ఎమర్జెన్సీని క్రియేట్ చేయడానికి, అంతే కదా. ఓన్లీ 5 లెఫ్ట్, 2 లెఫ్ట్ అలాంటిది ఉంటుంది కదా, దానికి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అలౌ బ్యాక్ ఆర్డర్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం ఒక కుర్తా చూశాను నేను ఇప్పుడు. ఆ కుర్తా నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఆ కుర్తా అవైలబిలిటీ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనము? నోటిఫికేషన్స్ కావాలా, నోటిఫై మీ అని వస్తుంది చూసారా, మింత్రా కానీ లేకపోతే ఏజియో కానీ అలాంటి చోట మనం చూస్తాం. నోటిఫై మీ అంటే మనం అది క్లిక్ చేయగానే మళ్ళీ అది అవైలబిలిటీలోకి రాగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది, అవును కదా. దానికి సంబంధించి ఇక్కడ అలౌ బ్యాక్ ఆర్డర్స్ అనేది యూస్ చేస్తావు. అలౌ బట్ నోటిఫై కస్టమర్. ఓకేనా? డు నాట్ అలౌ అంటే ఇంకా అసలు స్టాకే ఉండదు, అది మళ్ళీ రీస్టాక్ అవ్వదు అనేలా అయితే డు నాట్ అలౌలో పెట్టేసుకుంటాం. లేదు అది మళ్ళీ రీస్టాక్ అవుతుంది, రీస్టాక్ అయితే కస్టమర్ కావాలి అనుకుంటే వాళ్ళకి చెప్పాలి అనుకున్నాం అనుకోండి మనం, అప్పుడు అలౌ బట్ నోటిఫై ద కస్టమర్ అనేది కూడా మెన్షన్ చేస్తాం. ఓకేనా? వన్స్ స్టాక్ అయిపోయాక కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవడానికి ఈ అలౌ బ్యాక్ ఆర్డర్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ స్టాక్ మేనేజ్మెంట్ చెప్పాను, క్వాంటిటీ చెప్పాను. ఓకే, ఒక్కొక్కసారి ఓన్లీ ఒక్కటే కొనుక్కునే ఛాన్స్ ఇస్తాడు, అప్పుడు ఇది టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పటికైతే నేను టిక్ చేయట్లేదు. ఓన్లీ ఒక్కటి, ఒక్క పర్సన్కి ఒక్కటే ఐ మీన్ పర్చేస్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. మోస్ట్లీ కొన్ని ఇప్పుడు చూడండి, మనం బిగ్ బాస్కెట్లో నేను ఎప్పుడు డార్క్ చాక్లెట్ అనేది పెడుతూ ఉంటా. అది అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అది ఏమవుతుందంటే ఆ పర్టికులర్ యూజర్కి ఓన్లీ ఒకటే అలౌ చేస్తుంది, అంతకన్నా ఎక్కువ అలౌ చేయదు ఒక్కొక్కసారి. బికాస్ అది స్టాక్ లిమిట్ అనేది చాలా తక్కువ ఉంది, స్కేర్సిటీ ఉండడం వల్ల వాళ్ళు అలా పెట్టుకుంటారు అనమాట. సో అలా కావాలి అనుకుంటే ఇది కూడా పెట్టచ్చు అనమాట మనం. ఓకే,
అది మెన్షన్ చేసుకోండి. సోల్డ్ ఇండివిడ్యువల్లీ అంటే ఒక్క పర్సన్‌కి ఒక్కటే లిమిట్ కావాలి అనుకున్నప్పుడు అది టిక్ చేసుకోవాలి. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ కిందకొచ్చేసాను నేను. షార్ట్ డిస్క్రిప్షన్. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం? కుర్తీకి కావాల్సిన టెక్స్ట్ లోపల మొత్తం కుర్తీ వీ లైన్ కట్ ఉంది. అండ్ ఏ లైన్ కుర్తా అనమాట. అండ్ దీని క్లాత్ వచ్చేసి కాటన్. దీనికి స్టిచ్చింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి అని మనం ఎలా అయితే చెప్తున్నామో, అలాగే ఇక్కడ చూసారా ఉమెన్ కాటన్ ఓకే. ఉమెన్ కాటన్ ప్రింటెడ్ ఏ లైన్ కుర్తీ అనేది సింపుల్ లైన్. అంటే అది వుమెన్స్‌దా, మెన్స్‌దా అని మనం జస్ట్ కేటగరైజ్ చేసుకోవడానికి అవుతుంది. జస్ట్ అది చదివి దాన్ని బట్టి దాని డిస్క్రిప్షన్ చూడడానికి కూడా ఎళ్తాం. అసలు వన్స్ మనకు పిక్ నచ్చిన తర్వాత వెళ్లి అక్కడ క్లిక్ చేస్తాం మనం. క్లిక్ చేసినప్పుడే మనకు పూర్తి డిస్క్రిప్షన్ వస్తుంది. కానీ బిఫోర్ ఏదైతే చూస్తున్నామో దానికి సంబంధించిన టెక్స్టే ఈ షార్ట్ లైన్ కుర్తీ అన్నమాట. ఉమెన్ కాటన్ ఏ లైన్ కుర్తీ అని ఇస్తున్నాను చూడండి ఇక్కడ నేను. ఉమెన్ కాటన్ ఏ లైన్ కుర్తీ. తర్వాత ఉమెన్ వేర్. అలా ఏదైనా మీ ఇష్టం. మీరు ఆ ప్రోడక్ట్‌కి ఏదైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో అది మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? ఇలా అన్నమాట. షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం మనం. ఓకే. షార్ట్ డిస్క్రిప్షన్ అనేది అయిపోతే ఇక్కడ ఆల్మోస్ట్ రైట్ సైడ్ అంతా డన్. ఓకే. రైట్ సైడ్ అంతా మనం చేసేసినట్టే. అండ్ కమింగ్ టు లెఫ్ట్ సైడ్ పార్ట్. లెఫ్ట్ సైడ్ అంటే ఏమొస్తుంది? ఈ పక్కన పబ్లిష్ చేస్తాం చూడండి. ఆ పబ్లిష్ వైపు వచ్చేదంతా కూడా లెఫ్ట్ సైడ్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ ఇమేజ్ ఉంది కదా గైస్. ఈ ప్రోడక్ట్ ఇమేజ్ అనేది ఏంటి అంటే మనకి పైన కనిపిస్తున్న కుర్తీ ఇమేజ్ అంతే. పైన ఏదైతే కనిపిస్తుందో మనకి ఆ కుర్తీ ఇమేజ్. కానీ లోపలికెళ్ళాక చూసారా ఇక్కడ ఇన్ని ఇమేజెస్ వచ్చాయో చూస్తున్నారా? ఇక్కడ ఫ్రంట్, బ్యాక్. నిన్న మనం చెప్పుకున్నాం గదా! ఒక 1 మినిట్ రీల్ గూడా ఉంటుంది. ఇవన్నీ గూడా ప్రోడక్ట్ గ్యాలరీలోకెళ్ళిపోతాయన్నమాట. బట్ ఫస్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ వచ్చేసి మాత్రం ఇక్కడ మనం బయట ఏదైతే డిస్‌ప్లేలో జూస్తున్నామో దాన్ని ప్రోడక్ట్ ఇమేజ్ అంటాం. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ప్లీజ్ నోట్ డౌన్. అయిపోయిందా? రాసారా లేదా? రెస్పాండ్ అవ్వండి. గైస్ నేను సెషన్ అయితే ఆపేస్తానసల. ఎవ్వరు రెస్పాండ్ అవ్వకుండా ఏం చేయమని? రాసాను. ఎందుకసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఆపేయమంటారా? యెస్. ఓకేనా? ఇక్కడ ఇన్వెంటరీలోకి వెళ్ళాము. ఇన్వెంటరీలో మనకు కోడ్ ఏదైతే కావాలో యూనిక్ కోడ్ ఇచ్చుకున్నాము. అండ్ ఇక్కడ స్టాక్ మేనేజ్మెంట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. అసలు ఇంకా ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి అనేది డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటే స్టాక్ మేనేజ్మెంట్‌లో చెక్ చేస్తాము. ఓకేనా? చెక్ ఇన్ చేసి ఉంచుతాము. అండ్ క్వాంటిటీని గూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. 10 నుంచి ఆ అలర్ట్ కావాలా? 5 వచ్చాక అలర్ట్ కావాలా? ఏంటి అనేది మెన్షన్ చేస్తాం. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ నోటిఫై చేయడానికి ఏదైనా ఎమర్జెన్సీ కావాలి అనుకుంటే మాత్రం ఇది క్లిక్ చేస్తాం. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ మనం రైట్ సైడ్ అయిపోయింది అనుకుంటున్నాం గానీ ఇక్కడ షిప్పింగ్‌లోకి వెళ్తే షిప్పింగ్‌లో మోస్ట్‌లీ షిప్పింగ్ అయితే మనం ఏమీ చేంజ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం డిస్క్రిప్షన్‌లో అన్నీ మెన్షన్ చేసేస్తాం గాబట్టి. సో, షిప్పింగ్‌లో అయితే ఏమీ మెన్షన్ చేయం. అండ్ కమింగ్ టు లింక్డ్ ప్రొడక్ట్స్. ఇక్కడ లింక్డ్ ప్రొడక్ట్స్ అని ఉంది చూసారా రైట్ సైడ్‌లోనే. రైట్ సైడ్ మెనూ బార్ ఏదైతే ఉందో అక్కడ లింక్డ్ ప్రొడక్ట్స్ ఉంది కదా! ఇక్కడ అప్‌సెల్స్ వచ్చేసి అప్‌సెల్‌లో మనం ఏం చేయాలి అంటే మనకి ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ కోడ్ ఇచ్చేస్తాం. ఇందాక మనం ఏదైతే కోడ్ ఇచ్చామో ఆ కోడ్ ఇచ్చాను నేనిక్కడ.
ఓకే. ఇక్కడ సిమిలర్ ప్రోడక్ట్ మనం ఏదైతే కుర్తీ ఇచ్చామో ఆ కుర్తీ ప్రోడక్ట్ ఇచ్చేస్తాం ఇక్కడ. ఓకేనా? ఆ కుర్తీది ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ క్రాస్ సెల్స్ అంటే ఏంటి అంటే ఈ క్రాస్ సెల్స్లో సేమ్ మనం ఏవైనా కుర్తీస్ చూసాం అనుకోండి, అవాసా కుర్తీసే చూసాం. ఆ అవాసా కుర్తీస్ చూసినప్పుడు లేదా బాటా షూ చూసాం, బాటా షూలోనే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఏమైనా చూపించమంటావా అని అడుగుతుంది. తెలుసా? సిమిలర్ సిమిలర్ ఏమైనా చూపించనా అని అడుగుతుంది. అది కూడా చూపిస్తాను, వెయిట్ ఫర్ ఏ సెకండ్. చూడండి, సిమిలర్ ప్రోడక్ట్స్ అని చెప్పి కింద చాలా వస్తాయి చూడండి. ఇదిగో సిమిలర్ ప్రోడక్ట్స్ అంటే దానికి సంబంధించి సిమిలర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలా అనేది అడుగుతుంది అనమాట. సో దట్ అవి మనం అక్కడ ఆ కోడ్స్ని ఇచ్చుకోవాలి. ఇదిగో ఇక్కడ చూడండి, సిమిలర్ ప్రోడక్ట్స్ దానికి సంబంధించి. ఓకేనా? ఇంకా రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ మనం వాటి కోడ్స్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఓకేనా? లింక్డ్ ప్రోడక్ట్స్లో. ఈజ్ ఇట్ క్లియర్? Clear. అది Yes, yes. లింక్డ్ ప్రోడక్ట్స్లో. ఓకేనా? ఓకే. Yes. ఎస్. Okay. ఆ తర్వాత వచ్చేసి యాట్రిబ్యూట్స్ ఉంది కదా, లింక్డ్ ప్రొడక్ట్స్ కింద వచ్చిన యాట్రిబ్యూట్స్లో ఏం చేస్తాము అంటే మనం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవడానికి అవుతూ ఉంటుంది చూడండి. 1 2 3 4 అలాగా యాడ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. వాటిల్ని ఈ యాట్రిబ్యూట్స్లో యాడ్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది అనమాట మనకి. నాకు 2 కుర్తీస్ కావాలి, 5 కుర్తీస్ కావాలి అని యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈ యాట్రిబ్యూట్స్ దానికి సంబంధించి అనమాట. ఓకేనా? అంటే పర్టికులర్ సైజెస్ మార్చుకుంటూ లెంత్ నాకు 5 to 6 ఇయర్స్ కావాలి, 10 ఇయర్స్ కావాలి, ఒకటి 2 ఇయర్స్ది కావాలి, ఒకటి 4 ఇయర్స్ది కావాలి. అలా యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాట్రిబ్యూట్స్ని యాడ్ చేసుకునే సెట్టింగ్ అనమాట ఇది. ఓకేనా? ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్కి ఏంటి అంటే నాకు ఇంత లెంత్ ఉండే కుర్తీ ఒకటి కావాలి, ఇంకా షార్ట్ లెంత్ ఉండే కుర్తీ ఒకటి కావాలి అని యాడ్ చేసుకుంటాం కదా. లేదా ఎక్సెల్ సైజ్ ఉండే కుర్తీ ఒకటి, ఎల్ సైజ్ ఉండే కుర్తీ ఒకటి కావాలి అని యాడ్ చేసుకుంటాం కదా, అది యాట్రిబ్యూట్స్. మోస్ట్లీ ఇది ఇన్బుల్ట్గా ఉంటుంది, దీన్ని మనం ఏమీ చేయక్కర్లేదు. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరది పెన్ స్క్రీన్ మీద ఏం రాయొద్దు గైస్. ఓకే, సెషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతే మాత్రం సో సెషన్ ఎండ్ అయిపోతే మళ్ళీ సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఇక్కడ దాకా క్లియరే కదా అట్రిబ్యూట్స్ వరకు? నెక్స్ట్కి వెళ్ళిపోనా? Okay. ఓకే, రైట్ సైడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నా. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఇమేజ్ ప్రోడక్ట్ చెప్పాను కదా, ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ ఏదైతే మనం ఏదైతే ఇమేజ్ చూస్తున్నామో ఆ ఇమేజ్కి పర్టికులర్ కుర్తీ ఇమేజెస్ పైన వచ్చి ఇమేజ్ అదేంటి ఏమన్నాము, ప్రోడక్ట్ ఇమేజ్ అవుతుంది. ప్రోడక్ట్ గ్యాలరీ ఇమేజ్ అంటే దానికి పర్టికులర్గా ఇంకే ఎక్కువ ఆ, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులోకి వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఇప్పుడు ఏది సేవ్ చేస్తున్నా, సేవ్ ఇమేజెస్ కుర్తీ 1 అని ఇస్తున్నా, K1 డెస్క్టాప్ సేవ్. ఇంకా దానికి తెలిసి రిలేటెడ్ ఇంకేమైనా చూసారా, ఇది జూమ్ లుక్లో ఒకటి ఉంది, దీన్ని కూడా సేవ్ చేస్తున్నా. ఇది లోపల ఐ మీన్ ఇంకొకటి చెప్పాను కదా, కుర్తీ 2 K2 అందులోనే కొంచెం వేరే యాంగిల్లోనో ఏదో ఒకటి తీసుకుంటున్నా జస్ట్ మీకు ఒక క్లారిటీ రావడానికి. K3 ఇమేజ్. ఓకే, ఇక్కడ అవి తీసుకున్నా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రోడక్ట్ ఇమేజ్ వచ్చేసి ఒక్కటే పెడతా నేను, ఒక్క ఇమేజే తీసుకుంటుంది అనమాట ప్రోడక్ట్ ఇమేజ్లో. అప్లోడ్ ఫైల్స్ ఆల్రెడీ ఉన్నవి చూపిస్తుంది, కానీ నాకు అవేం వద్దు. నేను బయట ఇది పెడుతున్నాను గైస్.
లైట్ కలర్ పెడుతున్నా గుర్తుపెట్టుకోండి బయట అయితే. ఓకే. సెట్ యాజ్ ప్రొడక్ట్ ఇమేజ్. అది ప్రొడక్ట్ ఇమేజ్ కింద నేను సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ గ్యాలరీలోకి వస్తే ఇక్కడ మళ్ళీ నేను మీడియా అప్లోడ్ చేస్తున్నా. ఆ, ఈ థిక్ కలర్ అండ్ ఇవి రెండు యాడ్ చేసేస్తున్నా. అవి రెండు ఇప్పుడు ప్రోడక్ట్ ఇమేజ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ముందు ఒకటి పెట్టాను, ఆ తర్వాత లోపల ఇవి పెట్టాను. లేదు మనకు ఒక వీడియో ఉంటే వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ అస్, మనం మల్టిపుల్ యూజ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి కేటగిరీస్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. మనమైతే ఇప్పటికి వచ్చి ఏ కేటగిరీని యాడ్ చేయలేదు. ఇక్కడ కుర్తా కేటగిరీ యాడ్, కుర్తీస్, ఉమెన్ కుర్తీస్ అని ఇస్తాను, లేకపోతే ఉమెన్ వేర్ అని ఇస్తాను. ఓకేనా, ఉమెన్ వేర్. ఓకే, అది పేరెంట్ కేటగిరీ అవుతుంది. ఓకేనా, ఏ లైన్ కుర్తీ ఓకే అనేది ఏ ఓకే ఓకే లైన్ కుర్తీ. ఇది సేమ్ మనం అదేంటి పోస్ట్ లో చేసాం కదా కేటగిరీస్, ఆ కేటగిరీస్ ని మెన్షన్ చేసుకోవడమే. ఉమెన్ కుర్తీ అనేది ఒక కేటగిరీ, దాని కింద దీన్ని యాడ్ చేసేస్తున్నా. ఓకే, ఓకేనా. ఓకే ఓకే. ఓకే మనం అప్పుడు చేసాం కదా పోస్ట్ లో, అలాగే ఒక కేటగిరీని యాడ్ చేశాం. ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్ వచ్చేసి ఎవరైతే అన్మ్యూట్ లో ఉన్నారో ఒకసారి మ్యూట్ చేసుకోండి. ప్రోడక్ట్ ట్యాగ్లో ఏం వాడతాము అంటే ఇక్కడ నాకు పింక్ కలర్ అని అనగానే అది రావాలి, లేకపోతే ఏ లైన్ అంటే ఇవి ఎలాగా, వీటిని ఏమంటాం, కీవర్డ్స్ అంటాం అన్నమాట. ఉమెన్ కుర్తి. ఓకే, ఇవి కీవర్డ్స్ అన్నమాట. జస్ట్ మనం ఒక్కొక్కసారి టైప్ చేస్తాం చూడండి, టైప్ చేయగానే దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఇండియన్ వేర్. ఇవి హ్యాష్ ట్యాగ్ కీవర్డ్స్ ని ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్స్ అంటాం అన్నమాట. ఓకే, అవి మనకు నచ్చినన్ని ఇచ్చుకోవచ్చు. అండ్ ఏమైనా మోర్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి అంటే వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు ఒక కస్టమర్కి చేస్తున్నాం, ఆ కస్టమర్ ఎక్కువగా అన్ని ఉమెన్స్కి సంబంధించి పెడుతున్నారు అంటే ఆ హ్యాష్ ట్యాగ్స్ ఆల్రెడీ మనం వాడిని కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించి ఇక్కడ చూస్ మోర్ యూజ్డ్ ట్యాగ్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను పబ్లిష్ చేస్తున్నా. ఓకే, ఐఎమ్ పబ్లిషింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేసేసాను. ఇప్పుడు సైట్లోకి వెళ్ళకూడదు, విజిట్ స్టోర్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎందులో ఉందో చూద్దాం. కార్ట్లో ఉందా, ఓకే. అట్ ఫస్ట్ రికార్డ్ అవ్వలేదు, నేను ఏం చేసేది లేదు. నాకు ఎవరు ఏం చెప్పకపోతే ఏం చేయగలను నేను మాత్రం, వచ్చిందే వినండి అంతే. నోట్ చేసేసుకుంటున్నారు కదా ప్రతి ఒక్కటి. ఎక్కడి వరకు వచ్చింది మనకి, అది కూడా చెప్పరా ఎక్కడి వరకు వచ్చిందంటే. ఏం థీమ్ యాడ్ చేసాం ఇప్పుడు చేసిరు. మనం, ఊకామర్స్ థీమ్ థీమ్ యాడ్ అనేది చేసిరు. యాక్టివ్ చేసుకున్నాం. ఎందుకంటే మనం పేజెస్ క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ. ఆ పేజెస్ క్రియేట్ చేసినవన్నీ కూడా
ఇక్కడ మనకు కనిపించాలి కదా. సో ఎప్పుడులాగే ఎపిరియన్స్లోకి వెళ్ళి అక్కడ మనం థీమ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఏ టైప్ ఆఫ్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాం? థీమ్స్లోకి వెళ్తున్నాం చూడండి. సో ఇక్కడ థీమ్స్లోకి వచ్చినప్పుడు ఇన్స్టాల్డ్ థీమ్స్లో డైరెక్ట్గా కాదు, ఇక్కడ కిందకు వెళ్తే యాడ్ యాడ్ థీమ్ అని ఉంటుంది. యాడ్ థీమ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనం సర్వీస్ వెబ్సైట్కి ఎలా అయితే థీమ్స్ని సెలెక్ట్ చేసుకున్నామో, లేదా బ్లాగింగ్ వెబ్సైట్కి థీమ్స్ అయితే ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నామో, అలాగే ఇక్కడ ఈ కామర్స్ థీమ్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, ఈ కామర్స్ థీమ్లో కూడా మల్టిపుల్ థీమ్స్ వస్తాయి. అందులో మనకి నచ్చిన థీమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? క్లియరే ఓకే కదా? ఓకే 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 సో ఇప్పుడు నేను ఇక్కడ అలాగే ఒక థీమ్ అనేది ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఓకేనా? మనం బయటకు వెళ్ళిపోదాం, ఇప్పుడు థీమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసారా థీమ్ వచ్చింది కదా, ఇందాక ఇలా ఉందా? ఇందాక ఇలా అయితే లేదు, ఇప్పుడు ఇలా వచ్చింది. బట్ ఇక్కడ ఈ మెనూని సెట్ చేసుకోవాలి అండ్ మన ప్రోడక్ట్స్ని కూడా సెట్ చేసుకోవాలి. సో మెనూని సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం మెనూస్. డాష్ బోర్డ్లో మెనూస్ దగ్గరికి వెళ్దాం. ఎపీరియన్స్లో మెనూస్ ఉంటుంది, మెనూస్ దగ్గరికి వెళ్ళాను. ఓకేనా? ఓకే సో ఇక్కడ వచ్చేసి మెనూ నేమ్ వచ్చేసి నాకు ఈ మెనూ వద్దు, అసలు బల్క్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, డిలీట్ మెనూ. ఆ మెనూని ఒక్కటే డిలీట్ చేస్తున్నా. ఓకే, అది తీసేసా. ఇప్పుడు సేవ్, క్రియేట్ న్యూ మెనూ. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎస్కే ఫ్యాషన్స్ అని ఇస్తున్నాను నేను. ఎస్కే ఫ్యాషన్స్ అని మెనూని ఇస్తున్నా. ఇంకా పేజెస్, మెనూ ఇవన్నీ కామన్ గైస్. మీరు ఏదైతే చూసారో ఇప్పుడు వరకు కూడా అవన్నీ కామన్. ఓకేనా? అవి మళ్ళీ రిపీట్ చేయలేదు అనొద్దు. కార్ట్ అనేది లాస్ట్కి ఉండాలి, కార్ట్ అనేది లాస్ట్కి పెట్టేస్తున్నాను నేను. ఓకే, చెక్అవుట్ అనేది కూడా లాస్ట్కే పెడుతున్నాను. చెక్అవుట్ అనేది అక్కర్లేదు అసలు. కాంటాక్ట్ అనే పేజ్ని కూడా లాస్ట్కే పెడుతున్నాను. ఓకే, ఈ హోమ్ అనేది తీసేస్తున్నాను నేను. ఓకే, ఈ హోమ్ ఉండాలి. హోమ్ తర్వాత ఏంటి, షాప్ అనేది పెడుతున్నాను నేను. జస్ట్ హోమ్ తర్వాత షాప్ అనేది పెడుతున్నాను. ఇందులో ఇప్పుడు కేటగిరీస్, డిఫరెంట్ కేటగిరీస్ వచ్చాయి. ఈ కేటగిరీస్లో ఉమెన్స్ కేటగిరీ, కిడ్స్ కేటగిరీ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఉమెన్స్ కేటగిరీలో మనం కేటగిరీ పెట్టాలి కదా, అవునా కాదా? కేటగిరీస్, వ్యూ ఆల్ కేటగిరీస్. మన కేటగిరీ క్రియేట్ చేశాక అక్కడ సేవ్ చేసామా లేదా? ఓకే, ఇక్కడికైతే ఇది సేవ్ చేశాను నేను. ఫస్ట్ మెనూ సేవ్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు స్టోర్లో మెనూ మారిపోతుంది చూడండి. మారిందా? మెనూ మారింది కదా. షాప్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే ఇదే మెయిన్. షాప్ పేజ్ అనేది మెయిన్. ఇక్కడ మనం చేసేది ఈ కామర్స్ కాబట్టి దాన్నే హోమ్ పేజ్ కింద మార్చుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కేటగిరీస్ని మెన్షన్ చేయాలి ముందు మనం. ఏ ఏ కేటగిరీ కింద ఏం రావాలి అనేది మనం మెన్షన్ చేయాలి కదా. సో కేటగిరీస్లోకి వెళ్ళాలి. అవి సబ్ కేటగిరీ పోస్ట్ లో చేసేదా? కేటగిరీ, సబ్ కేటగిరీ పోస్ట్లో కాదు. ఇందాక నేను ఏం చెప్పాను అబ్బా, ఫస్ట్ స్టార్టింగ్ ప్రోడక్ట్స్. ఓకే ఓకే ఓకే, ప్రోడక్ట్స్లో కేటగిరీస్ని మెన్షన్ చేయాలి. పోస్ట్ కేటగిరీస్ ఎలా మెన్షన్ చేసామో అలాగే ప్రోడక్ట్స్ కేటగిరీస్ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఇప్పుడు ఈ ఏ లైన్ కుర్తీ మీదకి వెళ్తున్నా.
దీనికి కేటగరైజ్ చేయాలి. ఇదిగో ఇక్కడ కేటగిరీ ఉంది చూసారా? ఈ కేటగిరీని యాడ్ చేశాక సేవ్ చేద్దాం ఇప్పుడు. కేటగిరీ ఇక్కడ సేవ్ చేసాం కదా, కనిపిస్తుంది కదా. మ్మ్. కిడ్స్ వేర్ యాడ్ కేటగిరీ. ఇప్పుడు ఆల్ కేటగిరీస్లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా. సేమ్ పోస్ట్లో మనం ఎలా అయితే చేస్తున్నామో అలాగే చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మెనూలో ఆ కేటగిరీస్ని తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి మనం. ఉమెన్స్ వేర్ అన్నప్పుడు మనకు ఆ కేటగిరీ అనేది కనిపించేలాగా. ఓకేనా? ఓకే. మ్మ్. ఓకే. వేర్ ఆర్ మెనూస్, మెనూ. ఇప్పుడు ఈ ఫ్యాషన్స్లో ఈ లెఫ్ట్ సైడ్ చూసారు, రైట్ సైడ్ చూసారు కదా, కేటగిరీస్ అనేది ఉంది చూసారా? ఎందుకు ఇక్కడ అన్ని కేటగిరీస్ చూపించట్లేదు? ప్రోడక్ట్స్లో రెడ్ ఏ లైన్ కుర్తీ యాడ్ టు మెనూ. ఓకే, ప్రోడక్ట్స్లో ఉంది కదా, అది నేను మెనూకే యాడ్ చేశాను. అది ఎక్కడొచ్చింది? ఇక్కడ వచ్చింది, కానీ నాకు అక్కడ కాదు, ఉమెన్ కుర్తీస్లో కావాలి ఆ ప్రోడక్ట్ అనేది. అక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఎస్ ఎస్. మ్మ్. దాన్ని సేవ్ చేశాను నేను ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారా గైస్? ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీ అని వచ్చింది చూసారా? ఈ ప్రోడక్ట్ కేటగిరీలో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అలా డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు కనిపించిందా? కనిపించిందా? నేను డైరెక్ట్ ఇక్కడ ప్రోడక్ట్ని యాడ్ చేశాను. ఈ ప్రోడక్ట్ని రిమూవ్ చేసేసి నేను ఇప్పుడు కేటగిరీని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కేటగిరీని ఇక్కడికి తీసుకెళ్తాను. కేటగిరీయే కదా ముందు రావాలి మనకి, ప్రోడక్ట్ రావాలా? కేటగిరీ. ఓకే, ఇది మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఒకసారి చూడండి. మనకి హోమ్ పేజ్ ఏదైతే వచ్చిందో ఆ పేజ్లో ఆ పర్టికులర్ కేటగిరీ రావడానికి మనం ఏం చేస్తాము అంటే మెనూస్లోకి వెళ్ళి మెనూస్లో కింద ప్రోడక్ట్ కేటగిరీ అని ఉంటుంది. ఇందాక మనకి పోస్ట్ కేటగిరీస్ ఎలా అయితే కనిపిస్తుందో ఈ కేటగిరీస్ ఇందాక నేను యాడ్ చేసింది ఏంటి? డైరెక్ట్ ప్రోడక్ట్ని యాడ్ చేసేస్తున్నా. డైరెక్ట్ ప్రోడక్ట్ యాడ్ చేసేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా మనకి? సబ్ కేటగిరీస్ అనేది రావాలి కదా మనకి. సో దట్స్ ద రీజన్ ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీ అనే దాని మీద క్లిక్ చేస్తాను. చాలా మందికి ప్రోడక్ట్ కేటగిరీ అనేది కనిపించదు. కనిపించకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే మీరు పైకి వెళ్ళారనుకోండి, ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏమేం కనిపించాలి ఏమేం కనిపించద్దు అనేది ఇక్కడ కనిపిస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోడక్ట్ ట్యాగ్స్ అనేది ఇక్కడ తీసేసాను. నాకు ఆ కింద కనిపించకూడదు. అక్కడ ఏదైతే మెనూ ఉందో ఆ మెనూలో అది అసలు కనిపించకూడదు. అందుకని నేను అది తీసేసాను. రిఫ్రెష్ చేస్తున్నాను. స్క్రీన్ ఇక్కడ ఒక్కసారి మళ్ళీ చూపించు. స్క్రీన్ చెప్తాను. ఇక్కడ చూడండి, చాలా మందికి ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్ కేటగిరీ అనేది కనిపించదు. ఇన్బుల్ట్గా నాకు ఇప్పుడు వచ్చేసింది. చాలా మందికి ఇది కనిపించదు. అది కనిపించినప్పుడు కంగారు పడొద్దు. పైకి వెళ్ళి ఈ స్క్రీన్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమేం కావాలి, ఏం కనిపించాలి, ఏం కనిపించకూడదు అట్రిబ్యూట్స్ అనేది చూపిస్తుంది. అప్పుడు మీకు కావాల్సింది టిక్ చేసుకుంటారు, ఒక్కసారి రిఫ్రెష్ చేస్తారు, అంతే. అది మనకి మెనూ దగ్గర కనిపించేస్తుంది అనమాట. ఆ మెనూ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే.
ఓకేనా? ఇది క్లియర్ కదా ఇప్పుడు? ఇప్పుడు చూసారా మళ్ళీ ప్రొడక్ట్ ట్యాగ్స్ కనిపిస్తుంది. సో, అలాగా ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా కనిపించకపోతే దాన్ని మనం చూసుకోవాలనమాట. అండ్ డిస్‌ప్లే లొకేషన్ అనేది మర్చిపోవద్దు. డిస్‌ప్లే లొకేషన్ మర్చిపోయి అది యాడ్ అయ్యిందో లేదో చూసుకోకపోతే మాత్రం చాలా కష్టమవుతది. ఓకే. ఇప్పుడు నేను స్టోర్‌లోకెళ్తున్నా. ఇది హోమ్ పేజ్‌లో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ కేటగరీస్ పెట్టినా గూడా కనిపిచ్చేస్తాయి. బట్ ఇక్కడ మనకి వెళితే అక్కడ ఏ లైన్ కుర్తీస్ కావాలా? ఇ ఇండియన్ వేర్ కావాలా? వెస్టర్న్ వేర్ కావాలా? అని చూసుకుంటాము. అందులో మళ్ళీ ఈ ఏ లైన్ కుర్తీ అనేది క్లిక్ చేస్తాం. చూసారా? ఇక్కడ ఏంటి? చూసారా? ప్రైజెస్ అవి అన్నీ చూసుకున్నారా? రెగ్యులర్ ప్రైస్ ఒస్తుంది. అండ్ సేల్ ప్రైస్ ఒస్తుంది. ప్రైస్. ఓకే. ఇది మనం తీసుకున్నది సమ్ అదర్ కంట్రీకి సంబంధించి కాబట్టి ఇక్కడ డాలర్స్‌లో చూపిస్తుంది. సో, అలాగా మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ చూసారా యూనిక్ కోడ్ కూడా చూపిస్తుంది. అండ్ ఈ కేటగరీకి సంబంధించినవి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. ట్యాగ్స్, ఏ లైన్స్ మనం ఏ లైన్ కేటగరీలోకి ఏ కేటగరీలోకి పెట్టాము అనేది చూపిస్తుంది. అంటే ఇది మనం కాబట్టి. అదే డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రొడక్ట్ గ్యాలరీ ఇమేజెస్ కూడా చూపిస్తుంది. మారింది చూసారా? కనిపించింది కదా! డిస్క్రిప్షన్ గూడా కనిపిస్తది. ఇదిగో డిస్క్రిప్షన్. ఓకేనా? అసలు ఏ టైప్ ఆఫ్ క్లాత్, ఏంటి, స్లీవ్స్ ఉన్నాయా, స్లీవ్స్ లేవా, ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మనం యాడ్ టు కార్ట్ అని ఇచ్చామనుకోండి. ఓకే. యాడ్ టు కార్ట్ ఇచ్చాం. ఇప్పుడు చూసారా? ఇక్కడ కార్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. మనం వెళ్లి కార్ట్ చెక్ చేసుకోవచ్చు. కార్ట్ పేజ్ వచ్చింది చూసారా? క్లియరా? అది కార్ట్ పేజ్ ఇన్‌బిల్టా? ఇన్‌బిల్ట్ ఒస్తుంది. మరి అందుకే గదా! ఈ కామర్స్ థీమ్ తీసుకుంటాం. ఓకే. 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 అందుకనే ఈ కామర్స్ థీమ్ అనేది చూజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ కార్ట్ పేజ్ చూసారా? ఇందాక కూడా వచ్చిందక్కడ. షాప్ పేజ్, కార్ట్ పేజ్ డైరెక్ట్ వచ్చేస్తాయి. ఓకే. ఎందుక పర్టిక్యులర్‌గా ఏంటంటే డైరెక్ట్ బ్లాగ్ గా అక్కడ ఆల్రెడీ వెబ్‌సైట్‌కి ఉంటాయి బ్లాగ్ అన్నమాట. థీమ్ ఎలా అయితే తీసుకుంటామో ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి ఈ కామర్స్ థీమ్ అనేది తీసుకోవాలి. క్లియర్ కదా! యెస్. ఇప్పుడొచ్చేసి అలాగా మీరు డిఫరెంట్ కేటగరీస్‌కి సంబంధించి యాడ్ జేసి చూడండి. ఓకేనా? ఇప్పుడైతే నేను మీకు ఇంకేం జెప్పాలి? అండ్ కమింగ్ టు ప్లగిన్. ఇక్కడ వుకామర్స్ ప్లగిన్ తీసుకున్నాం గదా! మనం. వుకామర్స్ ప్లగిన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను. ఇదిగో వుకామర్స్ ప్లగిన్ దగ్గరికెళ్ళిపోతున్నా. ఇక్కడ ప్లగిన్ దగ్గర మనం ఈ థీమ్‌లో స్టోర్ గురించి మొత్తం అంతా ఎడిట్ చేసుకోవచ్చు. సెటప్ విజార్డ్ అన్నమాట ఇది. ఇప్పుడు సెటప్ మై స్టోర్ అని ఉంది చూసారా? వుకామర్స్‌లోకొచ్చాను. అసలిది ఫస్ట్ స్టార్టింగే అడుగుతది. మనం అక్కడ స్కిప్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఐయామ్ స్టార్టింగ్ మై బిజినెస్ అన్నప్పుడు నీ బిజినెస్ నేమ్ ఏంటి? ఆ బిజినెస్ నేమ్ ఏంటి? ఆ డీటెయిల్స్ ఏంటి? అన్నీ ఇస్తావన్నమాట. ఎస్‌కే ఫేషన్స్. సమ్ ఇచ్చేస్తున్నాను గైస్. ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్‌లు అయ్యి వెతక్కండి. ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫుడ్డా? హెల్తా? బ్యూటీయా? దేనికి సంబంధించి కేటగరీ అయ్యుంటుంది అనేదైతే అదర్స్ అని పెడుతున్నాను నేనిప్పుడు ఇండియాకి సంబంధించి. అండ్ ఇక్కడ మెయిల్ ఐడీ ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో ఈ మెయిల్ ఐడీకి మీకు మెయిల్స్ వస్తాయి. వన్స్ ఒక కార్ట్‌లో నేను ఒక ప్రొడక్ట్‌ని యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు నీకు ఎక్కడ మెయిల్ వస్తుంది? ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీని నువ్వు మెన్షన్ చేస్తావో ఆ మెయిల్ ఐడీకి నీకు ఒక ఆర్డర్ వచ్చింది అని మెయిల్ వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే. ఓటీపీ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇది సెట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఓకేనా? నేను అలాగ పెట్టాను. ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్‌కి వెళ్తున్నా. ఓకే. ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నా జస్ట్ అంతే. ఫీచర్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ప్లీజ్ వెయిట్.
అంటే బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ అవర్ బిజినెస్ గురించి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట, మన స్టోర్ గురించి. ఓకేనా? వెయిట్ ఫర్ ఎ మినిట్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఒక్క నిమిషం. ఇక్కడ పేమెంట్స్ ఎలాగ చేస్తాం ఏంటి అనే దాని గురించి ఒకసారి చూపిస్తాను సెట్టింగ్స్లోనే. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం ప్లగిన్స్ అక్కడ ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటామో అలాగే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వేలో ఎలాంటివి మనం కావాలి అనేది సెటప్ చేసుకోవచ్చు అనమాట. మనం స్టోర్ గురించి పెట్టేసాము. ఓకే. ఇక్కడ సెటప్స్ గురించి పెట్టేస్తున్నాము. పేమెంట్ సెటప్స్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు నేను. పేమెంట్ సెటప్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, లొకేషన్ ఇండియా అనేది ఉంది చూసారా? లొకేషన్ ఇండియా ఉంది. ఇండియాలో మనం ఏమేమిటి యూస్ చేస్తాము? జీపే, ఫోన్పే, ఆఫ్లైన్ పేమెంట్స్ కావాలా, ఆన్లైన్ పేమెంట్స్ కావాలా, క్యాష్ ఆన్ డెలివరీ కావాలా అనేది కూడా అడుగుతుంది. 1 సెకండ్. అదర్ పేమెంట్స్ ఆప్షన్స్లో ఇక్కడ చూపిస్తుంది చూడండి, రేజర్ పే. ఏమేం కావాలంటే అవి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మనం. ఓకేనా? ఏం కావాలంటే అవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. అది ఇన్స్టాల్ చేస్తే సెటప్ డైరెక్ట్ వచ్చేస్తుంది. అక్కడ మనం మహా అయితే మన బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది అంతే. ఎందుకంటే మనం ఎనేబుల్ మనకి రావాలి కదా అది. ఓకేనా? ఇప్పుడు ఆఫ్లైన్ పేమెంట్స్లోకి వచ్చాను. అక్కడ క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్స్ గురించి కూడా చూపిస్తుంది మీకు. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉంచమంటావా, అన్అవైలబుల్ కావాలా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్సే కావాలా, నీకు ఏది కావాలో అవన్నీ ఎనేబుల్ చేసుకోవడం ఇక్కడ. జస్ట్ నేను ఇప్పటికైతే ఏమీ ఎనేబుల్ చేయట్లేదు. ఎనేబుల్ చేస్తా పోనీ. క్యాష్ ఆన్ డెలివరీ ఎనేబుల్ చేస్తా. ఎందుకంటే కొన్ని సైట్స్ చూస్తే నో క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్తారు కదా. ఇక్కడ మేనేజ్ అన్నప్పుడు అక్కడ అడుగుతుంది రిటర్న్ కావాలా వద్దా, ఏ టైప్ ఆఫ్ పేమెంట్, ఎలా రావాలి. సో కొన్ని మన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే వీ కెన్ గివ్ అవర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? పేమెంట్స్లోకి ఈమెయిల్స్ అనేవి మనకి దేనికి మెయిల్ మెయిల్ లింకింగ్ ఏదైతే ఉందో ఆ మెయిల్ లింకింగ్ అనేది అక్కడ పెట్టుకోవడానికి. ఇక్కడ మనకి ఏదైనా ప్లగిన్స్ కావాలి అంటే ఆ ప్లగిన్స్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. కింద అదర్ పేమెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, ఈ పేమెంట్ ఇష్యూస్ ద్వారా ప్లగిన్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా. ఓకేనా? ఇదిగో రేజర్ పే అనేది కామన్గా యూజ్ చేస్తారనమాట. అంటే నువ్వు జీపే నుంచి చేయి, ఫోన్పే నుంచి చేయి, దేని నుంచి చేసినా అది రేజర్ పే కనెక్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. ఓకేనా? మనకైతే మాత్రం ఎక్కువగా అది యూజ్ చేస్తాం. ఓకే. మన ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. మన సర్వీసెస్ అలాంటిది అనేది ప్రొవైడ్ చేయాలి. మన ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత మనకి క్యాష్ ఆన్ డెలివరీ కావాలా వద్దా అనేది కూడా ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. ఓకే. క్లియరా? Yes. 1 సెకండ్ గైస్. Clear. వైష్ణవి గారు వాళ్ళ పాపని రెడీ చేశారా ఏమన్నా కృష్ణాష్టమి? Yes, yes. Asian.